హలో స్టూడెంట్స్, ఈ ఈ వీడియోలో మనం లా కోపేరాన్ భావన గురించి చదువుతాం. లా కోపేరాన్ భావన. సో ఈ లా కోపేరాన్ భావన ప్రతిపాదించింది ఎవరు అంటే జాకబ్ మోనోడాన్. సో ఈ జాకబ్ మోనోడాన్ అనే శాస్త్రవేత్త ఈ లా కోపేరాన్ భావాన్ని ప్రతిపాదించారు. అయితే లా కోపేరాన్ భావనలో ముఖ్యంగా దేంట్లో వివరించారు అంటే ఈకోలై అనే బ్యాక్టీరియాలో వివరించారు. ఈకోలై అంటే ఎషిరీషియా కోలాయ్ అనే బ్యాక్టీరియాలో వివరించారు. సో ఈ బ్యాక్టీరియాలో దేని ఆధారంగా వివరించారు అంటే లాక్టోజ్ అనే పదార్థం యొక్క జీవక్రియ, లాక్టోజ్ ఎట్లా జీర్ణమవుతుందనే దాన్ని బట్టి వీళ్ళు ఇది వివరించారు. దట్ ఈజ్ ఇన్ ది లాక్టోజ్. సో ఈ లాక్టోజ్ అనే పదార్థము ఈకొలై బ్యాక్టీరియాకి ఇచ్చినప్పుడు, ఈకొలై అనే బ్యాక్టీరియాకి ఈ పదార్థం ఇచ్చినప్పుడు అది ఏ విధంగా ఎంజైమ్ సమక్షంలో జీర్ణమవుతుంది అనేది ఈ జన్యువుల ఆధారంగా వివరించారు. సో ఇది జీర్ణమై లాక్టోజ్ జీర్ణమై గ్లూకోజ్గా మరియు ఫ్రక్టోజ్గా మారుతుంది. సో ఇట్లా మారడానికి ఏమి కారణం ఉన్నాయి, ఎలాంటి ఎంజైమ్స్ ఎట్లా విడుదలవుతాయి అనేది ఈ లా కోపేరాన్ కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్లో ముఖ్యంగా లాక్టోజ్ను జీర్ణం చేసే నిర్మాణం ఏది అంటే జన్యువు. సో వీరి ప్రకారం తీసుకుంటే జన్యువు. ఆ జన్యువు ఏంటి అంటే ఇది రెండు భాగాలుగా కలిగి ఉంటుంది. ఒకటి నిర్మాణాత్మక జన్యువు అని, ఇంకోటి క్రియాత్మక జన్యువు అని రెండు భాగాలను కలిగి ఉంటుంది. సో ఇక్కడ వైపు ఉండేదాన్నేమో నిర్మాణాత్మక జన్యువు అంటారు, ఇక్కడ ఉండేదేమో నిర్మాణాత్మక జన్యువు. ఇటువైపు ఉన్న అంటే ఈ మూడేమో క్రియాత్మక జన్యువులు. సో ఇవి నిర్మాణాత్మక జన్యువులు, క్రియాత్మక జన్యువులు. ఈ మూడు ఏది ZYA అనేది ఏమో నిర్మాణాత్మక జన్యువు. ఈ నిర్మాణాత్మక జన్యువుల నుంచి ఎంజైమ్స్ని రిలీజ్ చేసే నిర్మాణాలు ఏవి అంటే క్రియాత్మక జన్యువులు. దాన్ని I లేదా R అంటారు, P జన్యువు మరియు O జన్యువు. సో ఇట్లా మూడు రకాల జన్యువులు ఉంటాయి. అవి క్రియాత్మక జన్యువులు అవుతాయి. ఇక్కడ ZYA అనేటివేమో నిర్మాణాత్మక జన్యువులు ఉంటాయి. అంటే ఇవి జన్యువు యొక్క నిర్మాణంలో ఇవి. సో ఇక్కడ జన్యు యొక్క నిర్మాణంలో మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ IPO అనేటివి మనం గమనిస్తే ఇక్కడ I అనే లేదా R అనే జన్యువుని ఏమంటారంటే క్రమతా జన్యువు అంటారు. క్రమతా జన్యువు. పీనేమో వృద్ధి జన్యువు అని పిలుస్తారు. పీని వృద్ధి జన్యువు. రెండవ దాన్నేమో పి, మొదటి దాన్నేమో క్రమతా జన్యువు అన్నాం. ఇక మూడవది తీసుకుంటే ఆపరేటర్ లేదా సంచాలక జన్యువు. ఇట్లా మూడు రకాల జన్యువులు ఉన్నాయి. దేంట్లో క్రియాత్మక జన్యువులో నిర్మాణాత్మక జన్యువులో ఉన్నవేంటి ZYA. సో ZYA అనేటివి ఉంటాయి. ఈ ZYAకు పేర్లు కూడా ZYA అనే ఉంటాయి. కానీ ఇక్కడ ఐకేమో క్రమతా జన్యువు అన్నాం, పీనేమో వృద్ధి జన్యువు అన్నాం, ఇక్కడ ఓనేమో సంచాలక జన్యువు అన్నాం. ఇలా మూడు రకాల పేర్లతో మనం పిలవచ్చు. అయితే ఇందులో ఏం చేస్తారు మొదటగా అంటే లాక్టోజ్ అనే పదార్థం లేనప్పుడు ఈ లా కోపేరాన్ భావన ఎట్లా పనిచేస్తుంది అంటే లాక్టోజ్ అనే పదార్థం ఇక్కడ ఎక్కడా లేదు. సపోజ్ ఇది లాక్టోజ్ అనుకుందాం. ఈ లాక్టోజ్ అనే పదార్థము ఈ జన్యువుకి ఇవ్వలేము, ఈ ఏ అనే జన్యువుకి ఇవ్వలేము. సో యాబ్సెన్స్ ఆఫ్ ఇండ్యూసర్ అంటే ఇక్కడ జన్యువు అనేది లాక్టోజ్ అనేది లేనప్పుడు ఏమైంది, ఈ ఆపరేటర్ అనే ప్రాంతం నుంచి ఎక్కడైతే మనము ఆర్ అనేది చెప్పుకున్నామో, ఎక్కడైతే ఆర్ అనే జన్యువుని చెప్పుకున్నామో ఇక్కడ దీన్ని ఏమన్నాం క్రమతా జన్యువు అన్నాము. ఆ క్రమతా జన్యువు నుంచి ఒక నిర్మాణం ఉత్పత్తి అవుతుంది. సో ఆ నిర్మాణాన్ని ఏమంటామంటే రిప్రెజార్ అంటాం. సో ఈ క్రమతా జన్యువు ఒక నిర్మాణాన్ని విడుదల చేస్తుంది. దీన్ని రిప్రెజార్, తెలుగులో కూడా రిప్రెజార్ అంటారు, రిప్రెజార్. సో ఈ రిప్రెజార్ విడుదలై యాక్చువల్గా ఇది ఎందుకు విడుదలవుతుంది, ఎప్పుడైనా లాక్టోజ్ని మనం ఇచ్చినప్పుడు. సో ఈ రిప్రెజార్ అనేది విడుదలై ఇక్కడ ఒకవేళ లాక్టోజ్ అని ఉంటే ఆ లాక్టోజ్తో కలిసిపోతుంది. కలిసిపోయి ఏం ఏర్పడుతుంది, రిప్రెజార్ లాక్టోజ్ సంక్లిష్టం ఏర్పడుతుంది. సంక్లిష్టం అంటాం, అంటే రెండు కలిసిపోతాయి.
సో ఇట్లా రిప్రెజర్ లాక్టోజ్ సంక్లిష్టం ఏర్పడితే అప్పుడు ఏమవుతుంది అంటే ఒక రకమైన సిగ్నల్ ఈ ఐ లేదా ఆర్ లేదా క్రమతా జన్యువు నుంచి పోయి అది పీకి పోతుంది, అంటే వృద్ధి జన్యువు పోతుంది. సో ఆ సమాచారం వృద్ధి జన్యువు నుంచి మళ్ళీ ఎక్కడికి పోతుంది, ఆపరేటర్ జన్యువు పోతుంది. కానీ ఇక్కడ లాక్టోజ్ అనేది లేదు. సో లాక్టోజ్ అనేది లేకపోవడం వల్ల ఏమైంది, ఇలాంటి సిగ్నల్ ఏది కూడా ఐ లేదా ఆర్ నుంచి పి నుంచి ఓకు పోలేదు కాబట్టి ఈ రిప్రెజర్ డైరెక్ట్ పోయి ఓ అనే ప్రాంతంలో అతుక్కుంది. రిప్రెజర్ ఇక్కడ పటంలో చూసినట్టు ఈ బ్లూ కలర్ రిప్రెజర్ ఓ అనే భాగంలో అతుక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆఫ్ అయిపోయింది, జన్యువు అనేది ఆఫ్ అయిపోయింది. ఈ ఆపరేటర్ జన్యువు లేదా సంచాలక జన్యువు ఈ నిర్మాణాత్మక జన్యువులు పని చేయకుండా ఆపేసింది. ఇది పోయి ఎప్పుడైతే ఇక్కడ పోయి ఆఫ్ చేసిందో లేదా అతుక్కుందో అప్పుడు ఈ ZYA అనేటివి ఎట్లాంటి క్రియలో పాల్గొనవు, అవి అట్లాగే ఉండిపోతాయి. సో దీన్ని ఏమన్నాము, లాక్టోజ్ లేదా రుణాత్మక లాకోపేరాన్ భావన అంటారు. రుణాత్మక అంటే ఇక్కడ లాక్టోజ్ లేదు, లాక్టోజ్ లేనప్పుడు ఈ దట్ ఈజ్ క్రమతా జన్యువు లేదా ఐ జన్యువు ఏం చేసింది, రిప్రెజర్ని విడుదల చేసింది. రిప్రెజర్ డైరెక్ట్ పోయి ఓ పైన అతుక్కుంటే ఓ ఎలాంటి సిగ్నల్ను ZYAకు అందించలేదు. ఆ ZYA ఎలాంటి ఎంజైమ్స్ని ఉత్పత్తి చేయలేదు. సో అంటే ఎంజైమ్స్ అనేటివి ఆగిపోయాయి, ఉత్పత్తి ఆగిపోయాయి ఎప్పుడు, లాక్టోజ్ లేనప్పుడు. కాబట్టి దీన్ని ఏంది, రుణాత్మక లాకోపేరాన్ భావన అంటారు. అట్లా కాకుండా మరి ధనాత్మక లాకోపేరాన్ భావన అంటే ఏంటి? సో ధనాత్మక లాకోపేరాన్ భావన అనేది రెండవ రకానికి చెందింది. ప్రజెన్స్ ఆఫ్ ఇండ్యూసర్ లేదా ధనాత్మక అని పిలుస్తాం. ధనాత్మక లాకోపేరాన్ భావన లేదా ధనాత్మక భావన అనొచ్చు. మరి ఈ భావనలో ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో ఉండే ఏముంది, లాక్టోజ్ అనేది ఉంది. అంటే లాక్టోజ్ ఉన్నప్పుడు, ఇది ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో లాక్టోజ్ లేదు. లాక్టోజ్ ఉన్నప్పుడు ఈ క్రమతా జన్యువు లేదా ఆర్ లేదా ఐ జన్యువు నుండి, ఇండ్యూసర్ జన్యువు నుండి ఏమవుతుంది, రిప్రెజర్ విడుదలైంది. ఈ రిప్రెజర్ లాక్టోజ్ని గ్రహించి ఏమి ఏర్పడింది, రిప్రెజర్ లాక్టోజ్ సంక్లిష్టము ఏర్పడింది. కానీ ఫస్ట్ దాంట్లో సంక్లిష్టం ఏర్పడలేదు. సో రిప్రెజర్ లాక్టోజ్ సంక్లిష్టం ఏర్పడింది. ఎప్పుడైతే రిప్రెజర్ లాక్టోజ్తో కలుస్తుందో అప్పుడు ఈ రిప్రెజర్ లాక్టోజ్ కలవడం వల్ల ఆపరేటర్ అనేది లేదా ఆపరేటర్ లేదా సంచాలక జన్యువు అనే దానిపైన ఈ రిప్రెజర్ పోయి అతుక్కోదు. ఈ పటంలో చూపెట్టినట్టు ఇది పోయి అతుక్కోదు. ఎప్పుడైతే ఈ రిప్రెజర్ అనేది పోయి అతుక్కోదో, ఎందుకంటే ఇది వచ్చి దేంతో కలిసింది, దీంతో కలిసి సంక్లిష్టం ఏర్పడింది. అంటే ఈ రిప్రెజర్ అనేది లాక్టోజ్తో కలిసి అది రిప్రెజర్ లాక్టోజ్ సంక్లిష్టం ఏర్పడింది. ఇది ఇక్కడనే ఉంది, ఇక్కడ అతుక్కోదు. సో అతుక్కోకుండా ఏమవుతుంది, అప్పుడు ఎప్పుడైతే ఈ రిప్రెజర్ పోయి అతుక్కోలేదో, ఇది సంక్లిష్టంగా ఏర్పడిందో అప్పుడు ఈ ప్రమోటర్ లేదా వృద్ధి జన్యువు నుంచి, సంచాలక జన్యువు నుంచి ఒక రకమైన సిగ్నల్స్ అవి ZYA అనే నిర్మాణాత్మక జన్యువులకి పోతాయి. అలా పోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ZYA అనేది mRNAని ఉత్పత్తి చేస్తుంది. సో ఇక్కడ mRNA, ఈ పోగు అనేది ఎక్కడైతే కనిపిస్తుందో ఇది mRNA పోగు, లాక్ mRNA అంటారు. ఈ mRNA ఉత్పత్తి అయినాక, mRNA ఉత్పత్తిని ఏమన్నాము, mRNA ఉత్పత్తిని DNA ప్రతికృతిలో మనం ఏమని పిలుస్తాము, అనులేఖనము అని పిలుస్తాం. అనులేఖనము. సో అనులేఖనము అయితే అనులేఖనం ద్వారా అంటే ఎప్పుడైతే ఈ వృద్ధి జన్యువు తర్వాత సంచాలక జన్యువులు సిగ్నల్స్ని పంపించాయో ZYA అనే జన్యువులకి నిర్మాణాత్మకంగా, అప్పుడు mRNA ఉత్పత్తి అయింది. అది అనులేఖనం ద్వారా ఉత్పత్తి అయింది. ఉత్పత్తి అయిన తర్వాత అనువాదంలో పాల్గొంటాయి. అనువాదం అంటే ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటాయి. అలా పాల్గొన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 3 రకాల ఎంజైమ్స్ విడుదలవుతాయి. సో మొదటి దాన్ని బీటా గ్యాలక్టో సైడేజ్ అంటారు, రెండవ దాన్ని పెర్మియేజ్ అంటాము, మూడో దాన్ని ట్రాన్స్ ఎసిటైలేజ్ అంటారు. ఫస్ట్ దాన్ని బీటా గ్యాలక్టోసైడేజ్, రెండవ దాన్ని పెర్మియేజ్, మూడో దాన్ని ట్రాన్స్ ఎసిటైలేజ్ అని 3 రకాల ఎంజైమ్స్ని విడుదల చేస్తుంది. ఈ ఎంజైమ్స్ ఎప్పుడు విడుదలైనాయి, రిప్రెజర్ లాక్టోజ్ సంక్లిష్టం ఏర్పడినప్పుడు.
ఎందుకంటే రిప్రెజార్ లాక్టోస్ సంక్లిష్టము ఇక్కడ ఏర్పడింది కాబట్టి అప్పుడు రిప్రెజార్ పోయి అతుక్కోలేదు. అతుక్కుపోయేసరికి ఈ సంచాలక వృద్ధి జన్యువులు సిగ్నల్స్ని నిర్మాణాత్మక జన్యువులకు పంపిస్తే నిర్మాణాత్మక జన్యువులు ఎంఆర్ఎన్ఏను ఉత్పత్తి చేస్తాయి. ఎంఆర్ఎన్ఏ అనువాదము అండ్ అనులేఖనంలో పాల్గొని అనువాదంలో పాల్గొని 3 రకాల ఎంజైమ్లని విడుదల చేస్తుంది. బీటా గ్యాలక్టోసైడేస్, పెర్మియేజ్ అండ్ ట్రాన్స్ ఎసిటైలేస్. ఈ 3 రకాల ఎంజైమ్స్ ఎప్పుడైతే రిప్రెజార్తో లాక్టోజ్ ఉందో ఆ 3 రకాల ఎంజైమ్స్ ఈ రిప్రెజార్ లాక్టోజ్ సంక్లిష్టం పైన పనిచేసి లాక్టోజ్ని ఇంకా చిన్న ముక్కలుగా మారుస్తుంది, అంటే జీర్ణం చేసి అప్పుడు గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అనే నిర్మాణాలు ఏర్పడతాయి. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అనే నిర్మాణాలు. సో ఇది సంక్లిష్టం ఏర్పడింది కాబట్టి, అంటే రిప్రెజార్ లాక్టోజ్ సంక్లిష్టం ఏర్పడింది కాబట్టి దీన్ని ఏమన్నారు, ధనాత్మక లాక్ ఒపేరాన్ భావన అంటారు. కానీ మొదటి దాంట్లో అట్లా లేదు. మొదటి దాంట్లో లాక్టోజ్ అనే నిర్మాణం లేదు, ఇవి రెండు వచ్చి కలిసిపోలేవు, సంక్లిష్టం ఏర్పడలేదు. లాక్టోజ్ అనే సంక్లిష్టము ఇక్కడ లాక్టోజ్ రిప్రెజార్ సంక్లిష్టం ఏర్పడలేదు. తర్వాత ఇక్కడ ఆపరేటర్ పోయి ఇక్కడ అతుక్కుంది కాబట్టి ఈ YZA ఇవి 3 కూడా ఆఫ్ అయిపోయాయి. అనులేఖనము జరగలేదు, అనువాదము జరగలేదు. అట్లాగే 3 రకాల బీటా గ్యాలక్టోసైడ్, పెర్మియేజ్ అండ్ ట్రాన్స్ ఎసిటైలేజ్ అనే ఈ 3 రకాల ఎంజైమ్స్ కూడా వీటి నుంచి విడుదల కాలేవు. బీటా గ్యాలక్టోసైడ్ విడుదల కాలేదు, పెర్మియేజ్ విడుదల కాలేదు, మరియు ట్రాన్స్ ఎసిటైలేజ్ కూడా విడుదల కాలేదు. ఇట్లా 3 రకాల ఎంజైమ్స్ విడుదల కాలేవు కాబట్టి ఇక్కడ రిప్రెజార్ పోయి సంచాలక జన్యువుని అతుక్కుంది కాబట్టి దీన్ని ఏమన్నాము, రుణాత్మక లాక్ ఒపేరాన్ భావన అంటాం. కానీ ధనాత్మక లాక్ ఒపేరాన్ భావనలో రిప్రెజారు అతుక్కోలేదు, అప్పుడు సంక్లిష్టం ఏర్పడింది. తర్వాత 3 రకాల ఎంజైమ్స్ అనులేఖనము అనువాదం ద్వారా విడుదలైనాయి. ఈ 3 ఎంజైమ్లు లాక్టోజ్ని చిన్న అణువులుగా జీర్ణం చేసింది. సో అంటే ఒక జన్యువులోని 2 నిర్మాణాలు, నిర్మాణాత్మక జన్యువు, క్రియాత్మక జన్యువుల ద్వారా ఈ ఎంజైమ్ విడుదలైంది కాబట్టి ఈ ఎంజైమ్ లాక్టోజ్ని జీర్ణం చేశాయి కాబట్టి ఈ దానికి ఏమని పేరిచ్చారు, లాక్ ఒపేరాన్ భావన అని పేరిచ్చారు.